సేమ్ అలాగా ఉంది. ఇప్పుడు లైలా ఇలా చేస్తున్నారు. దానికి ఇక్కడ థియేటర్లో అంటే ఆ కెమెరాలు వెనక స్పేస్లో ఉన్నోళ్ళలో హార్డ్లీ నాకు తెలిసి 4-5 చూస్తుంటారు. 2 దశాబ్దాలు అయిపోయింది ఆ సినిమా వచ్చి. సో ఈ 2 ఇప్పుడు అందరిని అదే క్యాసెట్ వేసుకొని చూడమన్నామా? వీళ్ళకు కొత్త క్యాసెట్ చేయాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా వీళ్ళ కోసం టీవీలు ఉన్నాయి, అన్ని వస్తూనే ఉంటుంది, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సార్ కామెడీ సినిమా వచ్చిందని నెక్స్ట్ కామెడీ సినిమా చూడమా? ఈ జానర్లో సినిమా వచ్చి 2 దశాబ్దాలు అయిపోయింది. రెఫరెన్స్ మీరు వాడుకున్నారంటున్నాను. రిఫరెన్స్ ఏం వాడలేదు సార్. నేను ఊహ తెలియని టైంలో చూసిన సినిమాలు అవి. బట్ నేను ఈ జనరేషన్కి ఇప్పుడు ఉన్న ఫిల్మ్ మేకింగ్కి కానీ ఇప్పుడు రైటింగ్కి కానీ ఇప్పుడు ఉన్నవన్నీ వాడుకొని మేము ఎట్లా చేసినాం అన్నది ఐ వాంటెడ్ టు ఫిల్ దిస్ గ్యాప్ అన్నట్టు. తెలుగులో వచ్చి టైం అయిపోయింది సినిమా. కోయి ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం ఏంటి? అసలు కాదు సార్, అసలు కాదు. మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని. మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి. అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడడం జరిగింది. ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు, గుర్తించారు, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది. సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా వేరే రీజనల్ చేయకండి సార్. ఓకే, నాట్ రైట్. ఎందుకంటే మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్. ఆ హెల్ప్ చేయండి చాలు. ఓకే సాహు గారు నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు కదా, అంటే అనిల్ రావిపూడి ఆయన మేకింగ్ మొత్తం కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ జోనర్లో ఉండబోతుందా లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమన్నా? సేమ్ అనిల్ జానర్లో సినిమా అండి. అనిల్ జానర్ సేమ్ కమర్షియల్ సినిమా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందండి? ఒక 4 months తర్వాత స్టార్ట్ అవుతుంది. సాహు గారు ప్రొడ్యూసర్ సాహు గారు హాయ్ అండి. హాయ్ అండి సార్. ఈవేళ రేపు చిన్న సినిమాలు మీడియం సినిమాలకి ఏంటంటే ప్రొడ్యూసర్లు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్లకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లతో మాట్లాడుకుని డేట్లు వేయడం అయ్యింది.